వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మా ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమిస్తావు అన్న చందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించగా మన ప్రధాని పొగడ్తలు, ఆలింగనాలు, షేక్ హ్యాండ్లతో ఉబ్బితబ్బిపోయి లొంగిపోయినట్లుంది. పరస్పర సుంకాల విషయంలో గాని, సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పట్ల అమానుషంగా వ్యవహరించే తీరులో గాని, H-1B వీసాల విషయంలో గాని ఎందులోనూ అమెరికాను మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పించలేకపోయారు. పనికి రాని చెత్త విమానాలుగా ట్రంప్ అనుంగ మిత్రుడు మస్క్ ఏడాది క్రితం అభివర్ణించిన F-35 యుద్ధ విమానాలను మరింత ఎక్కువగా డిఫెన్స్ పరికరాలను, చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తామని, అమెరికా వాణిజ్య లోటును తగ్గిస్తామని ఒప్పందం చేసుకుని వచ్చారు. మోడీ నాకంటే చాలా గట్టిగా, మెరుగ్గా బేరమాడగలరు, ఆయనతో పోటీ కూడా పడలేను అంటూ ట్రంప్ ప్రస్తుతించారు. నిజంగా ఎవరు బాగా బేరమాడారు? మోడీ అమెరికా చేరడానికి ముందే అదానికి శిక్ష పడకుండా అక్కడి చట్టాన్ని ట్రంప్ రద్దు చేసి మోదం కలిగించారు. పరస్పర సుంకాలు పైలుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ సహా ఏ దేశానికి ఈ విషయం మినహాయింపు ఉండదని ప్రకటించారు. ఈ విషయాన్ని మోడీ ముందే కుండ బద్దలు కొట్టారు. ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాల మధ్య పన్నుల్లో తేడాలు ఉంటాయి. అలా చేయకపోతే వర్ధమాన దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. మోడీ అమెరికా పర్యటనకు ముందే హడావిడిగా హార్లే డేవిడ్సన్ బైకులు, టెస్లా కార్లపై సుంకాలను భారీగా తగ్గించిన అణు ప్రమాదాలు జరిగితే విదేశీ సంస్థలు కాకుండా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందంటూ పార్లమెంట్ లో ప్రకటించి సాగిలపడి అగ్రరాజ్యానికి సంతృప్తి కలిగించారు. ఆ విధంగా ట్రంప్ తన దేశ బహుళ జాతి కంపెనీలకు, మోడీ తన అనుంగు మిత్రునికి ప్రయోజనాలు నెరవేర్చారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారి పట్ల ట్రంప్ ప్రభుత్వ అమానుషత్వంపై ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ వలసదారులంతా ఇన్నాళ్లు అతి తక్కువ వేతనాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగవడంతో కీలక పాత్ర వహించిన వారే కదా. కరుడు కట్టిన నేరస్తుల పట్ల వ్యవహరించినట్లుగా కాళ్లకు చేతులకు బేడీలు వేసి అన్న పానీయాలు లేకుండా యుద్ధ విమానాల్లో పంపించడం పట్ల చిన్న దేశాలు సైతం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా నిరసన తెలిపే ధైర్యం కూడా భారత ప్రధాని చేయలేదు. అనుమతి లేకుండా ఉంటున్న వలసదారులను పంపేటప్పుడు ఆయా దేశాలకు తెలియజేయాలని, ఆ దేశాల అనుమతితోనే పంపించాలని సుప్రీంకోర్టులోనూ పార్లమెంటులోనూ చెప్పిన విధానాన్నైనా అమలు చేయాలన్న స్పృహే కనిపించలేదు. H-1B వీసాలపై ఇండియాకు ఇబ్బందేమీ ఉండదన్న భరోసా కూడా తీసుకోలేకపోయారు. ఇక చౌకగా ఇరాన్, రష్యాల నుంచి మన కరెన్సీలో కొనుగోలు చేస్తున్న చమురు, గ్యాస్ కొనుగోళ్లను బాగా తగ్గించుకొని అమెరికా నుంచి అత్యధికంగా ఎక్కువ ధరకు డాలర్లలో కొనుగోలు చేయడం వల్ల భారత్ కు తీవ్రమైన నష్టం. ట్రంప్ గెలిచినప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి తరలిపోతుండగా రూపాయి ఎన్నడూ లేనంతగా క్షీణిస్తున్న నేపథ్యంలో డాలర్లలో వాణిజ్యం వల్ల లాభమేమిటి? F-35 యుద్ధ విమానాలు అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు, డిఫెన్స్ వాణిజ్యాన్ని పెంచుకునేందుకు మరో ఒప్పందం. ఈ విమానాలు మన కమ్మిన అమెరికా అంతకు ముందు F-16 విమానాలను పాకిస్తాన్ కు సైతం విక్రయించింది కదా. సరిహద్దు సమస్యలో సాయం చేస్తామంటున్నారు. పూర్వపు స్థాయిలో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న చైనా, భారత్ల మధ్య తంపులు పెట్టకుండా ఉంటే చాలు. ట్రంప్ తో భేటీలో సంఖ్యలతో మోడీ ఉన్నట్టు కార్టూన్ వేసిన తమిళ వెబ్సైట్ వికటన్ ను బ్లాక్ చేశారు. విమర్శను అణిచివేయడం మితవాద శక్తుల ప్రధాన లక్షణం. మొత్తంగా చూస్తే ప్రధాని మోడీ అమెరికా పర్యటన భారత్ కు నష్టదాయకంగాను, అగ్రరాజ్యానికి లాభదాయకంగాను సాగిందన్నది నిర్వివాదాంశం. వ్యూహాత్మక భాగస్వామ్యం పేరిట అమెరికాకు జూనియర్ భాగస్వామిగా భారత్ ను మార్చే ఈ విధానాలను దేశ ప్రజలు నిరసించడం అవశ్యం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.